పరిశుద్ధుడు 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 పరమ దోతులు పగడబడుచున్న నా యెహోవా రాజా, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అనవాడు సెలవిచ్చిన ప్రభువా. ఇదిగో ప్రభువా, నా పాపాల కోసమని సిలువ మానుపై వేలాడి ముత్యం చేయటై లేచిన నా దేవా, నాయన నేను ఇప్పుడు చెప్పుచుండగా నా నోటికి బోరుగా ఉండి నాకు మంచి మనసుని, మంచి హృదయాన్ని, మంచి బుద్ధిని, మంచి తెలివితేటలు నాకు ఇవ్వండి ప్రభా. నాయన నాకు చదువు రాదు ప్రభా, అయినా సరే ప్రభా నేను చెప్పడానికి నాయన నా తండ్రి నీ దీని దాసుల్ని అడిగాను ప్రభా, నాకు వాక్యం ఇచ్చారు ప్రభా. ఆ వాక్యము ప్రభా నా తండ్రి నాకు నాయన గుడిలో అడుగెట్టాను ప్రభా, నాకు గుండె దడదడగా కొట్టుకుంటుంది ప్రభా, నేను చెప్పగలను చెప్పలేను అని ప్రభా. అయ్యా నా తండ్రి నాకు భయాన్ని తీసివేసి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని, తెలివితేటలు దయచేయమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలి వినయపూర్వకంగా అడుగుతున్నాను ప్రభా. ఆమేన్. నాకు ఇచ్చిన మాట నాలో తప్పులుంటే క్షమించండి. ఏలి ఏలి లామా షబద్దా, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి అని. మార్కు 15:34. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా షబద్దా అని దగ్గరగా కేక వేసిన. ఆ మాటకు నా దేవా నా దేవా నాకెందుకు చేయి విడిచితివని అర్థము. మార్కు 15:34. అయితే ప్రభు ఆ సిలువమాను ప్రయి ఎంతో నా తండ్రి రక్తాలు కారిపోయిన ఎండలోన, తల మరిగిపోయిన ఆ ఎండలోన అతని కోసమని ఆలోచించలేదు, మన కోసమని ప్రార్థన చేయించున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని కరుణించుతున్నాడు. నా ప్రజలు నన్ను పుట్టించే ప్రజలు బాగుండాలి, నన్ను ఎన్ని హింసలు పడినా నాకు పర్వాలేదు అనేసి ప్రభు తండ్రి, పరిశుద్ధాత్మైన తండ్రిని, తండ్రి కుమార పరిశుద్ధాత్మైన తండ్రిని అడుగుతున్నారు. ప్రభు నా బిడ్డలు బాగుండాలి, వాళ్ళు చక్కగా ఉండాలి అని అతని ప్రాణాన్ని మన పాపాల కోసమని బలిచ్చాడు, ప్రాణం పెట్టాడు. అది మనం తెలుసుకోకుండా మనము ఒకరికొకరు వేలం చేసుకోవడము, ఒకరికొకరికి ప్రేమించే హృదయాలు లేవు. ప్రేమించే హృదయాలు ఉండాలని, ఒకరికొకరు ప్రేమించాలని ఒకరికి ఆడిపోసుకుంటా నాయన అయ్యో ఎంత మంచిదోయి శాంతమ్మ ఎంత మంచిదోయి అనేసి చెప్పుకునే హృదయము ప్రతి ఒక్కరికి ఉండాలి, ఒకరికొకరు ప్రేమించే హృదయం ఉండాలి. ఆనాడు ప్రభు ఆదాము అవ్వ ఆ తండ్రి అరణ్యంలో ఉన్నప్పుడు అవ్వమ్మకి 2 కొడుకులు ఏబేలు కయ్యాను ఏబేలు పుట్టారు. అప్పటి నుంచే మనకి కుళ్ళు, కుతంత్రాలు, అబద్ధాలు అన్ని వచ్చాయి. అన్నదమ్ముడే తమ్ముడిని చంపేశాడు. అలాంటిది అవి లేకుండా మనం ప్రభువుని నిరంతరము ప్రేమించే హృదయము ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు ప్రేమించాలి, ప్రేమించే హృదయాలు ఇవ్వాలి, మనల్ని కాపాడుకోవాలి. ఇదిగో ఈ రోజు గుడ్ ఫ్రైడే, ఈ రోజు నుండి ప్రభా మళ్ళీ గుడ్ ఫ్రైడే వచ్చిన వరకు ప్రతి ఒక్కరికి దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన నా తండ్రి ప్రేమించే హృదయాలు ఇవ్వండి ప్రభా, ప్రతి ఒక్కరికి కాపాడండి ప్రభా. నాయన నా పాపాల కోసమని ప్రభా, నాయన నా పాపాల కోసమని నువ్వు నాయన నీ ఇలువైన రక్తము, నీ బంగారపు రక్తము ఈ భూమి మీద కార్చావు ప్రభా. అయ్యా నా తండ్రి మా ప్రజలు బాగుండాలి, నన్ను 6 రోజులు కష్టపడి 6 రోజులు కష్టపడి 7వ రోజు నాడు నన్ను స్తుతించి ఆరాధించి
చేయమని ఆనాడే ప్రభు సెలవిచ్చాడు. మనం అది నడుచుకోవాలని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి కాపాడండి నాయన. ప్రతి ఒక్కరు ప్రేమించుకునే హృదయాలు ఇవ్వండి. ఇరుగు పొరుగు కాపాడండి. నేనెంతో దుర్మార్గురాలు, నేనెంతో అందరితో పగులాడిన దాన్ని, కానీ నా ప్రభు నాకు మంచి హృదయాన్ని మంచి బుద్ధిని ఇచ్చాడు. అందరికీ అలాగివ్వాలని నేను నమ్ముచున్నాను, అడుగుచున్నాను. నా తండ్రి, నా ప్రభు, నా ప్రార్థనలో తప్పులుంటే క్షమించండి నాయన. నా యెహోవా తండ్రి, నాకు చదువు రాదు. నేను చిన్న మాటలు చెప్పినందుకు నాకు ఏలం చేయకుండా నన్ను నా కోసమని ప్రార్థన చేస్తారని నమ్ముచున్నాను. నిన్న దినాన నా భర్త నేను తోటలో ఉంటుండగా నాకు ఎందుకో నేను పడిపోను. ఆ చెరువులో, ఎంగం చెరువులోన పడిపోయి నాకు కేవు లేదు. లేకపోతే అప్పుడు నా భర్త చిన్న నిక్కరతోటి బుసుకొట్టే వేసుకోకుండా ఆ రోడ్డు మీద తీసుకెళ్ళిపోయి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, గవర్నమెంట్ హాస్పిటల్. అప్పుడు ఆటో దిగిన తర్వాత మరి నడలేక మళ్ళీ పడిపోతే అప్పుడు నా భర్త నన్ను ఎత్తుకొని పారిపోయి ఆ బండి తెప్పించాడు. ఆ బండి మీద ఇంకా నన్ను తీసుకెళ్లి బల్ల మీద వేసి, అప్పుడు నేను బల్ల మీద వేస్తుండగా నేను ఏడ్చాను. ప్రభు, నీ మాట చెప్పాలని నేను అప్పుడు పడ్డాను కదయ్యా. నేను చెప్పలేను. డాక్టర్ 2 రోజులు ఉండిపోమంటాను హాస్పిటల్లోనా. నేను ఉండను ప్రభు, నాకేదో వచ్చింది, నేను ఆ మాట చెప్తాను ప్రభు, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి ప్రభు అని దేవుణ్ణి అడిగాను. మనస్ఫూర్తిగా అడిగాను. బల్ల మీద ఉంటుండగా నాకు సిలిండర్లు ఎక్కుతుండగా నేను అడిగితే నా ప్రభు అప్పటికప్పుడే నా కడుపు నొప్పి తగ్గిపోయి నన్ను మధ్యాహ్నం డాక్టర్ గారికి అంటే అడిగాము, మేము వెళ్ళిపోతాము డాక్టర్ గారు అండి, మాకు పని ఉంది అంటే 6 గంటలప్పుడు వెళ్ళిపోండమ్మా అన్నారు. అప్పుడు 6 గంటలప్పుడు వెళ్తే నాకు మందులు ఇస్తే ఒట్టుకొని వచ్చేసాను. నాకు ఇప్పుడు చెప్పడానికి నా గుండె ఒడికిపోతుంది. నన్ను ప్రభు ఎంతగానో బతికించాడు. నాకు గుండె ఆపరేషన్ అయినా ఆ బిడ్డలు పెంచుకోవాలని నా భర్త నేను పరిగెడుతున్నాము కష్టపడ్డాకి. ఆ కొండు పెడకండి నా భర్త, ఎవరు లేరు తల్లిదండ్రులని బిడ్డలు. మా ఇద్దరి మీద చచ్చిపోతే వాళ్ళకి ఎవరు లేరు, అసలు పిలిచిన దాటే లేరు. వాళ్ళే అలా బతకాలి, వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తినాలి. అందుకే నేను ప్రభు, నేను చెప్పినంతే నీ ప్రేమ అంతా, నీ కనికరం అంతే నాకు ఈ భూమి మీద బతికించు ప్రభు అని నేను ఎప్పుడు ప్రభువుని అడుగుతాను. నా ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని నా ప్రభువుని శ్రీకుమారుడని యేసు నామమున క్లీనైపోతుంది అడుగుచున్నాను ప్రభు. ఆమేన్.